రైట్. ఇక్కడే నేను ఆ 15% అనే దానికి వద్దాం. ముందు మనం మొదలుపెట్టిన దానికి. ఆ 15% అనే దాని గురించి చూస్తే మీరన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు బడుగు బలహీన వర్గాలు అని అనుకుంటే, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి వాళ్ళలో మల్లికార్జున ఖర్గే కానీ, కొప్పుల రాజు కానీ, ఇక్కడ తెలంగాణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, అంతకుముందు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ రాజనరసింహ కానీ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా చేసిన శైలజానాథ్ కానీ, అక్కడ ఉన్నటువంటి హర్ష్ కుమార్ కానీ, జేడీ శీలం కానీ, ఇలాంటి వాళ్ళందరూ దాదాపు దళితులే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో కనపడుతున్నారు. స్టిల్ ఈ రోజుకి వాళ్ళకే మంచి పొజిషన్లు ఇస్తున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి దళితులు, లేకపోతే క్రిస్టియన్ వర్గాలు, షర్మిల క్రిస్టియన్ ఫ్లేవర్ ఉంది బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా, ఈ ఫ్లేవరు ప్లస్ దళిత్ ఫ్లేవరు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని వదలడానికి డిసైడ్ అవుతారా? షర్మిల వచ్చి యాక్టివ్ అయితే, బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి ప్రచారం నిర్వహిస్తే యాక్టివ్ అవుతారా? మీలాంటి వాళ్ళు బహుజన జేఏసీ అని ఒక దళిత్ యాక్టివిస్ట్గా ముందుకు వచ్చిన మీలాంటి వాళ్ళు, ఇదిగో బాలకోటి గారు మేము మీకు టికెట్ ఇచ్చి పోటీ చేయించుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మా ప్రధానమైనటువంటి హామీ అమరావతి కూడా ఉంది కాబట్టి మీరు రండి అని అంటే మీరు కూడా ఏమన్నా వెళ్ళడానికి సిద్ధపడతారా? లేదా మొదటి నుంచి ఈ టీడీపీ జనసేన వీళ్ళందరూ అండగా నిలబడ్డారు కాబట్టి మేము వీళ్ళతోనే ఉంటాము అంటే, ఉద్యమం మీ పార్టీకి మీరు ఉద్యమం చేసుకుంటూ రాజకీయంగా వీళ్ళతోనే ఉంటామని చెప్తారా? లేదా పోటీ చేయమంటే కనుక ఏమన్నా కాంగ్రెస్ పార్టీ షర్మిల వైపు ఏమైనా వెళ్తారా? గోపికృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో మా శ్వాస, మా ధ్యాస, మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒకటి పోలవరం, 2 ప్రత్యేక హోదా, 3 రాజధాని. ఈ 3 వరాలు సాధించుకుంటేనే ఆంధ్రప్రదేశ్కు ఊపిరాడుతుంది. ఈ 3 వరాలను సాధించే ఏ రాజకీయ పార్టీ త్రెక్కన శుద్ధిగా పనిచేసినా ప్రజలు వాళ్ళ పక్షాన ఉంటారు. మాలాంటి వాళ్ళు కూడా ఆ పార్టీ పక్షాన ఉంటాం. అయితే మేము బాలకోటయ్య గారి ప్రయాణం కాంగ్రెస్తో అని పెట్టుకోవచ్చాము. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలతోనే ఉద్యమకారుల యొక్క నిర్ణయాలు కూడా ఉంటాయి. డెఫినెట్గా ఉండాలి కూడా. నేను అనేది ఏంటంటే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితులు సార్, నేను చెప్తే మీరు అతిశయోక్తి అనుకుంటారు. హైదరాబాద్లో నేను స్వయంగా విన్నాను. నేను నెల్లూరు, రాయలసీమ, కర్నూలు, కడప నుంచి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర సామాజిక వర్గాల బిడ్డలు భయపడిపోయి ఇక్కడ తలదాచుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చి స్వయంగా, బాలకోటయ్య గారు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగకపోతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక కూలకపోతే, పడిపోకపోతే మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని మారిస్తేనే మా అమ్మను చూసుకునే పరిస్థితి ఉంటుంది, మా ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అనే మాట ఎన్నో వింటున్నాను నేను. ఎందుకంటే మేము చెప్పేది చాలా తక్కువ అండి. చాలా తక్కువ, జరుగుతున్న నేరాలు ఘోరాలు చాలా ఎక్కువ. అదే మనం ఘోరాల గురించి మాట్లాడుతున్నాం సార్. నేను ఏమంటున్నానంటే, ఆ బాధిత వర్గాలు, ఆ పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ భరోసా ఇస్తూ వస్తున్నటువంటి ఈ 4.5 ఏళ్ల నుంచి భరోసా ఇస్తూ వస్తున్న టీడీపీ జనసేనతో ఉంటాయా? లేకపోతే షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీతో సాంప్రదాయంగా ఈ పీడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మేము ఉన్నాం కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రయోజనాలు మాతోనే ముడిపడి ఉన్నాయి, మేమే చేస్తామని అంటున్నారు కాబట్టి అటువైపు చూసే అవకాశం ఉంటుందా? ఈవెన్ బాలకోట లాంటి వాళ్ళు కూడా అనేది నా ప్రశ్న. నేను ఒకటే మాట చెప్తా సార్, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజల మన్ననలకి దగ్గరగా వచ్చే నిర్ణయాలు తీసుకొని కరచాలనం చేస్తుందో ఆ పార్టీకే ఉరుకుంటుంది. అది కాంగ్రెస్ పార్టీ అయినా అలానే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అయినా అలా ఉంటుంది. ఇది మీరు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి? బాధిత పీడిత వర్గాలు, లేకపోతే దళిత బహుజన మైనారిటీ వర్గాలు, వీళ్ళంతా ఎటువైపు? షర్మిల వస్తే అటువైపా, కాంగ్రెస్ పార్టీ వైపా, టీడీపీ జనసేనల వైపు ఇంతకాలం నుంచి భరోసా కల్పించుకుంటూ వస్తున్నారు కదా? ఒక మాట గోపికృష్ణ గారు, ప్రజలకు కావాల్సిందే ఉంది. వాళ్ళకి ఆహారం కావాలి, ఉండటానికి నివాసం కావాలి, బతకటానికి భద్రత కావాలి. ఈ మూడింటికి సంబంధించిన భరోసా ఇచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలే ఉంటారు. ఆ ప్రజలతో పాటే మా బోటి నాయకులు కూడా మద్దతుగా ఉంటారు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారనేది ఆ రాజకీయ పార్టీల యొక్క జాతకంలో ఉంటుంది. మేము ఎన్నోసార్లు, జాతకం అంటే మేనిఫెస్టోనా? మేనిఫెస్టో అంటే వాళ్ళ యొక్క, ఇప్పుడు మీరు బరువులు దేంతో కొలుస్తారు? వెయింగ్ మిషన్స్తో కొలుస్తాం, కిలోల్లో కొలుస్తాం. నీళ్ళని దీంతో కొలుస్తాం, లీటర్లతో కొలుస్తాం.
అలాగనే ఉష్ణోగ్రతను దేనితో కొలుస్తాం? ఫారెన్ హీట్స్తో కొలుస్తాం. ఒక రాజకీయ పార్టీని ఎలా కొలుస్తావు? ఒక రాజకీయ పార్టీ నాయకుడి కొలమానం ఏంటి? ఈ రోజున గోపీకృష్ణ మంచోడు అని అంటానికి కొలమానం ఏంటి? నీ కార్యాచరణతో కొలుస్తావు. నీ కార్యాచరణే నీ కొలమానం. అలాగనే రాజకీయ పార్టీ కొలమానం కూడా అదే. నువ్వు ప్రజలకు ఎంత చేరువయ్యావు, ఎన్ని మాటలు చెప్పావని కాదు, ఎన్ని వాగ్దానాలు చేసావని కాదు, ఏ క్రింది కులాలను దగ్గర తీసుకొని కౌగలించుకున్నావు, భుజం మీద చెయ్యేసావు, హత్తుకున్నావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్సీ నా 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 అని అరిసిందుకు చెప్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమే. అనాదిగా కాంగ్రెస్ పార్టీ ఈ దళిత బహుజన కులాల ఆధారంగానే ఏర్పడిన పార్టీ. అక్కడి నుంచి వచ్చిన ఫిలసాఫికల్ యాంగిల్ ఆయన. సాధారణంగా చాలామంది అంటూ ఉంటుంటారు నాతో కూడా, బాలకోటయ్య గారు ముఖ్యమంత్రి గారు అలా నా ఎస్సీ అన్న దాఖలాలు ఏ ముఖ్యమంత్రి అని అన్నాడా అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు స్వరం ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది. ఈ రోజునంటే ఏ క్రింది కులాలు ఉన్నాయో, ఏ భేద కులాలు ఉన్నాయో, అసలు భారతదేశమే సంక్షేమ దేశం సార్. ఇక్కడ ఓటరు కూడా నిర్ణయించేది, ఓటింగ్ నిర్ణయించేది ప్రభుత్వాల నుంచి కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లే. డెఫినెట్గా దాదాపు 80-85% ఉండే ఆ ఓటర్లే. ఈ రోజున కూడా నేను ఇందాక చూశాను సార్, గ్యాస్ బుకింగ్ కోసం కొన్ని వేల మంది క్యూలు కొడుతున్నారు హైదరాబాద్లో వేల మంది క్యూ కొడుతున్నారు 6 గ్యారంటీ స్కీమ్ కింద. అందుకని ఈ సంక్షేమ పథకాలైనా ఏదైనా మనం అంటాం, ఈ సంక్షేమ పథకాల మూలాన రాష్ట్రాలకు భారం పెరుగుతుంది, ట్యాక్స్ పేయర్ ఇబ్బంది పడుతున్నారని. కానీ సంక్షేమ రాజ్యంలో అలాగనే ఉంది. సంపాదన చేసుకోవాలి రాష్ట్రాలు, ఆదాయాన్ని పెంచుకోవాలి, సంక్షేమాన్ని. దీంట్లో ఈ అంశంలో ఒక చిన్న చివరి ఇదేంటంటే, ప్రజలు ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఇంకేదో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, లేకపోతే ఇంకేదో పార్టీ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 పార్టీలు రిజిస్టర్ అయ్యి అనౌన్స్ అయ్యాయి, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు చేసినటువంటివి. సో ఇంకా పార్టీలకి స్కోప్ ఉందా? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అవ్వలేదా? ఒకవేళ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఉంటే కనుక, ప్రభుత్వం వల్ల అణగారిన వర్గాలకు లాభం చేకూరకపోతే, వాళ్ళని ఇంకా అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోతుంటే డిసైడ్ అయ్యి ఉండాలి కదా. మనకెవరు భరోసా ఇస్తారనేది ప్రధాన ప్రతిపక్షాలుగా కనిపిస్తున్నటువంటి పార్టీల వైపు ఉండాలి కదా. కానీ ఇంకా స్కోప్ ఉందా? ఇంకేదో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వాళ్ళు అన్నట్టు 15% ఓటింగ్ మీరు తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్దేశిస్తున్న దాని ప్రకారం ఇంకా స్కోప్ ఉందా? డిసైడ్ అవ్వలేదా? ఒకటైతే ప్రధానంగా డిసైడ్ అయిపోయారండి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి, ఈ 5 ఏళ్ల ప్రభుత్వం చాలు, ఇక ఇప్పటికే దోల తీరిపోయింది ఆంధ్ర రాష్ట్రం పని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే డబల్ దోల తీరుతుందని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యతిరేకమైన ఓటు ఏ రాజకీయ పార్టీకి చేరువ చేయాలి, అది తెలుగుదేశమా, జనసేన, ఇప్పుడు మీరు అంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అనేది డిసైడింగ్ అయ్యారనేది బహుముఖ పార్టీల వ్యూహంలో ప్రజలు అంతగా డిసైడ్ కాలేరు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, నలుగురు ఉన్న చోట ఈ కూటమిల అవసరం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, కలవాల్సిన ప్రధాన పార్టీలు కలిసే పోరాటం చేయాలి. విడివిడిగా పోరాటం చేసుకుంటే 4 ఆవుల కథ అవుతుంది. కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇప్పుడు మిత్రభేదము, మిత్రలాభం చెన్నైసూరి గారు చెప్పినట్టుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పొత్తులు ఎందుకు పెట్టుకుంటాం? మొన్న కూడా తెలంగాణలో ఎందుకు జరిగిన ఈ పొత్తులు, షర్మిల గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, ఇవన్నీ కూడా ఏంటంటే తప్పనిసరిగా ఆ ప్రక్రియ జరగాలి. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చి తాను నిలబడ్డా కొంత ఓటు బ్యాంకుని సాధించిన ఆ పార్టీలన్నీ కూడా చూడాలి. జేడీ గారు పెట్టినా ఏది పెట్టినా కూడా ఒకటైతే మేము చెప్పేది ఏంటంటే, అధికార పార్టీని నిలబెట్టడానికి ఓటు బ్యాంకుని చీల్చి ఓ చారిత్రక తప్పిదాలు చేసే రాజకీయ పార్టీల కంటే ఓడించటానికి వ్యతిరేక ఓటుని కలిసికట్టుగా చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేది మేము చెప్తున్నాం. ఎవరు కాళ్ళు ఇప్పుడు రొట్టోడు కంటే తుంపోడు బెటర్ అన్నట్టుగా అదే అంటున్నా, చీల్చుకోవటం కాకుండా. నేను అదే అంటున్నా, స్పేస్ ఇంకా ఉందా? ప్రజలు డిసైడ్ అవ్వలేదా? ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా డిసైడ్ అయ్యారు, ఎవరికి వెయ్యాలో డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు ఆ ప్రయత్నం చేస్తున్నాయి, రైట్, ప్రత్యామ్నాయంగా. మళ్ళీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటి వచ్చి కాలు పెడుతుంది అని అంటున్నారు. ఇందాక మొన్న కూడా జేడీ లాంటి వాళ్ళు ఓ రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ రాజకీయ సమీకరణలో క్రోడీకరించుకోవాల్సిన అవసరం ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది. ఎలా చేస్తారు ఏంటి అనేది, లేకపోతే ఇది అధికార పార్టీకి లాభం. నేను అదే అంటున్నా, అధికార పార్టీ వ్యూహం లేకుండా ఏమీ చేసుకోదు కదా. అంత ఈజీగా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు కదా.
వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉంటాయి కదా, వాటన్నిటిని ఛేదించుకోవాలంటే వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకు తెచ్చుకోవాలి. అందుకని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి ఉన్న గేమ్ అండి ఇది. అధికార పార్టీ కూడా ఏం ఆలోచిస్తుందంటే ఇవన్నీ కూడా విడివిడిగా పోటీ చేసుకొని ఈ ఓటు పర్సెంట్ అంతా చీరిపోతే నాకు లబ్ధి చేకూరుతుంది అనేది. మీకు దత్తపుత్రులు అనే పదముల అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? అదే పెయిడ్ ఆర్టిస్ట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ పొత్తులు కలవకూడదు, కలిస్తే వాళ్ళు బలపడతారు అనే ఒక భావన. రైట్. అలాంటి సమీకరణలు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఉన్న పార్టీ అక్కడ వామపక్షాలు కూడా ఉన్నాయి, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇలా జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో ఎలా కలిసికట్టుగా వెళ్తారు, ఎవరెవరితో వెళ్తారు అనేది కూడా ఒక స్పష్టత లేని మాట మాత్రం యథార్థం. ఈరోజు మీరు 100 రోజుల గడువులో కూడా మీరు క్వశ్చన్ నాకు వేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీల మధ్య స్పష్టత మీకు కనిపించడం. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇప్పుడు షర్మిల రావడం ఒక రకంగా జగన్కి మైనస్ అయ్యి ఉండొచ్చు కాక ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుందా లేదా? అక్కడ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అవుతుందా లేదా? ఆ ఓటు బ్యాంకు చీలకోకుండా ఎలా ఉంటుందనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చీల్చి 15%, 12% తీసుకెళ్ళిపోయింది అనుకోండి, సహజంగా అధికార పార్టీకి లాభమే అవుతుంది. ఆ ఓటు బ్యాంకు ఇటు షేర్ అవ్వాలి అనేది ప్రతిపక్ష పార్టీలు చూసుకోవాలి. ఆ పరిస్థితి కనుక ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్తో కూడా జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడానికి ప్రధానమైన కారణం ఏంటి? జనసేన పార్టీ కొంత ఓటు బ్యాంకు ఉందనే కదా. ఇప్పుడు మీతో నాతో ఎందుకు కలవట్లా? మీ దగ్గర ఓటు బ్యాంకు లేదు, నా దగ్గర ఓటు బ్యాంకు లేదు. ఓటు బ్యాంకు ఉన్న పార్టీలనే ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు దగ్గరే తీస్తాయి. వాళ్ళ పొత్తుల్లో కూడా ఆ షేరే ఉంటుంది ఓటు బ్యాంకు ప్రకారంగా. రేపు నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఈ 100 రోజుల్లో మన రాహుల్ గాంధీ ప్రకటించారు, అమరావతిలో మీటింగు, విశాఖపట్నంలో మీటింగు, తిరుపతిలో మీటింగ్ అని, ఆ విధమైన పరిస్థితి కనుక కాంగ్రెస్ పార్టీ కనుక తేగలిగితే మళ్ళీ రాజకీయ సమీకరణలో కొంత మారుతాయి. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మార్చుకోవాలి, లేకపోతే అధికార పార్టీకే లబ్ధి చేకూరుతుంది. సో ఇది కత్తి మీద సామే ప్రతిపక్షాలకు కూడా, కత్తి మీద సాముగానే చెప్పాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వడం అనేది కత్తి మీద సాము. అసలు రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఎన్నికల యుద్ధం ప్రతిపక్ష పార్టీలకే కత్తి మీద సాము, అధికార పార్టీ డైరెక్ట్గానే ఉంటుంది. ఓకే 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 దానికి వ్యతిరేకత ఏంటో అనుకూలత ఏంటో దానికి అర్థం అవుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీనే ఈ విధమైన పొత్తులతో కూడుకున్న ఈ పోరాటం మరింత కత్తి మీద సాములాగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.